ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరులు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. స్త్రీలకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి 19 నుంచి 27 వరకు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం, త్రైక మోహన గౌరీ హోమం జరుగుతాయి. ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమ తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము. అన్ని లైవ్ టెలికాస్ట్ అవుతాయి, చూడొచ్చు. మీరు ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి. తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి, మంత్ర సాధన వివరాలు కొన్ని. తప్పకుండా రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలు జరుగుతాయి. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. టెంపరెన్స్ కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ వ్యాండ్స్. అన్నీ ఉంటాయి, అవకాశం ఉంటుంది. ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు. మీరు వేసిన ప్లాన్స్ కానీ కోరిన కోరికలకు కానీ తీరే అవకాశాలు ఎన్నో ఉంటాయి. తొందరపడకుండా నిదానంగా చూసుకోండి. అలాగని మరీ రిజర్వ్గా ఉండి పని అవ్వదు. కోపస్తమండోగం అంటారు. మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? సెక్యూర్డ్ మోడ్లో ఉండాలనుకుంటారు. రిస్క్ తీసుకుంటే సిద్ధపడరు. రిస్క్ అనేది పెట్టుకోరు మీరు అసలు. దానివల్ల ఇబ్బందులు పడతాయి. అలాగని పక్క వాళ్ళు తొందర పెట్టారు, దూకేద్దాం, ఉరికేసి చేసేద్దామంటే అవగాహన లేకుండా చేసే పని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఓ జాబ్లో జాయిన్ అయ్యారు, ఫ్రెషరు, ఒక కారు కొనేద్దాం, ఒక బైక్ కొనేసుకుందాం, లోన్ పెట్టేసుకుందాం, లేకపోతే ₹1,00,000 ఫోన్ కొనేసుకుందాం, ఐఫోన్ కొనేసుకుందాం, ఈఎంఐలు పెట్టేసుకుని 2 క్రెడిట్ కార్డులు తీసేసుకుందాం. అన్నీ చేయవచ్చు. టైం ఉంటుంది దేనికైనా. ఆచితూచి వ్యవహరించాలి. తొందరపడకూడదు. దేనికి కూడా నిదానమే ప్రధానం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సేఫ్గా ఉండాలి అంటే పరిగెడితే సేఫ్గా ఉండరు, నిదానంగా ఉంటే సేఫ్గా ఉంటారు. అందువల్ల అన్నిటిలో జాగ్రత్తలు తీసుకోవాలి. పక్క వాళ్ళు పరిగెట్టించారు, పక్క వాళ్ళు తొందర పెట్టారు, మనం తొందరపడమని చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ డెత్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ కప్స్ చెప్తాను. ప్రజెంట్ 3 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో సడన్గా ఏదైనా నిర్ణయం తీసుకొని ఒక ఇల్లు కొనడం, ఒక వెహికల్ ఏదైనా కొనడం, ఇల్లు మారడం, పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగంలో మార్పు, ఇలాంటివి జీవితం ప్రభావం చాలా లాంగ్ టైం ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంతమంది కొంత రిస్క్ తీసుకునే అవకాశం కనబడుతుంది. తీసుకుని జిగ్జాగ్ అయిపోయి కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. కొంత దాని నుంచి బయటకు వస్తారు. ప్రస్తుతం సలహాలు, సంప్రదింపుల మూలంగా, సహాయం తీసుకోవడం మూలంగా, నలుగురితో కలవడం మూలంగా సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. మీ అందరూ మీరు ప్రయత్నం చేయాలి. ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళే మీకు సహాయం చేయాలని కాకుండా మీరు కూడా కలిసే ప్రయత్నం, కలుపుకునే ప్రయత్నం చేస్తే మీ సహాయం, సలహాలే దొరుకుతాయి. కొంత సహకారం దొరికి మీకు 19వ తారీఖు తర్వాత కొంత సమస్యల నుంచి బయటపడే అవకాశము, ఇబ్బందులు తగ్గే అవకాశము, మనోధైర్యం, మానసిక ధైర్యం, సహాయం అని కూడా పొందుతారు. ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. స్థిరమైన వృద్ధి వస్తుంది. ప్లానింగ్స్ కరెక్ట్గా చేసుకుంటే సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది. చేసిన పొరపాటు సరిదిద్దుకుంటారు ఇక్కడ ఫ్యూచర్లో. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 10 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 2 ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరమైన విషయాల్లో మానసిక, శారీరక ఒత్తిడి, చివరి నిమిషంలో పనులు ఎక్కువైపోవడం, ఒత్తిడి పెరిగిపోవడం, అన్ని పనులు మీరే చేసుకోవాల్సి రావడము. సక్సెస్ ఉంటుంది కానీ దాన్ని ఎంజాయ్ చేయలేరు. అంతా కష్టపడి అంతా అయిన తర్వాత ఏదో ఇంత వస్తే ఉపయోగం ఉండదు, దానివల్ల సంతోషం ఉండదు. పండుగ ఉంది, అన్ని పనులు చేసుకుని సాయంత్రం 4 గంటలకు కొత్త బట్టలు వేసుకుంటే ఎంజాయ్మెంట్ ఉండదు. పొద్దున్న స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటే కొంత సంతోషం ఉంటుంది. ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉండదు. సామాజిక విషయాల్లో కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఎవరితో ఎలాగ ఉండాలి, ఏ రకంగా ఉండాలి అర్థం కాని అయోమయ స్థితి,
సరైన నిర్ణయాలు తీసుకోండి, సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. ఎవరి ప్రెషరు, ఎవరి ఒత్తిడి గురవద్దు, ఎవరి మాట వినద్దు, మీకు తోచినట్టుగా మీరు చేయండి. అంటే మరి పొరపాటు చేయమని కాదు, సరైన నిర్ణయాలు మీకు ఏది నచ్చితే మీరు అలా చేయండి తప్ప వేరే వాళ్ళు ఫోర్స్ఫుల్గా చెప్పే పని అనేది మీరు చేయవద్దు. ఎవరితో కంపేర్ చేసుకుని తొందరపాటు పనులు చేయవద్దు. ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది. ఉద్యోగంలో స్థిరమైన వృద్ధి ఉంటుంది, చెప్పుకోదగిన సమస్యలు ఉండే ఉండవు, బాగానే ఉంటుంది. ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే రెఫరెన్స్లో కానీ ఈ కన్సల్టెంట్ల ద్వారా కానీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ జాబ్ ఇలా దొరికే అవకాశం ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్ట్స్ తొందరపాటు మాటలు మాట్లాడద్దు, అనవసరం కమిట్మెంట్లు పెట్టుకోవద్దు, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బొటిక్స్ రన్ చేసేవాళ్ళు, బ్యూటీ పార్లర్ రన్ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మగ్గ మరకలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ బట్టలు కుట్టి ఇలాంటివి ఉంటాయి కదా, స్టిచ్చింగ్ ఇలాంటి షాప్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ వర్క్ తీసేసుకుంటారు ఫెస్టివల్స్ అని చెప్పని, వర్క్ పూర్తి అవ్వదు, మాట పడే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ స్వగృహ ఫుడ్స్ కానీ ఆడవాళ్ళు ఒక్కళ్ళు చేసే వ్యాపారాలని కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా పర్వాలేదు, చెప్పుకున్న సమస్యలు ఏమి ఉండవు, నడిపిస్తూ ఉంటారు. 4వ వారంలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. రావాల్సిన పెండింగ్ డబ్బు ఏదైనా ఉంటే ఆ పెండింగ్ డబ్బు అంతా వస్తుంది, పర్వాలేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్య సమస్యలు కూడా తీరతాయి. ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏం కనబట్టలేదు, పర్వాలేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హ్యాంగ్డ్ మ్యాన్ ఎవరిని పట్టించుకోవద్దు, ఏది పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఆ రకమైన నేచర్ మీకు డెవలప్ అవుతుంది. ఆ రకంగా మీరు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ సోర్ట్స్ 3 ఆఫ్ సోర్ట్స్ వైవాహిక జీవితం ఉంటుంది. 8 ఆఫ్ పెంటికల్స్ 7 ఆఫ్ బ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? మెజీషియన్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్ మగవారికి సంబంధించి 5 ఆఫ్ పెంటికల్స్ బాగుంది. మగవారికి సంబంధించి సహాయం దొరుకుతుంది, సహకారం ఉంటుంది, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. టైంకి ఏదో సహాయం దొరుకుతుంది, మీరు అడుగుతారా వాళ్ళు చేస్తారా అంటే ఏదో సహాయం దొరుకుతుంది. ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా 20వ తారీఖు దాకా మీకు చెప్పిన మొట్టమొదటి చెప్పాను కదా, తొందరపడద్దు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళు చేస్తున్న మనం చేసేయడం ఇలాంటి పనులు చేయవద్దని. సుఖాన్ని ప్రాణ దుఃఖాన్ని పెట్టుకుంటారు, మనసుని గాయపరిచే సంఘటనలు జరుగుతాయి. సమయ బంధు వియోగాలు కొంతమందికి కనబడుతున్నాయి, అందరికి కాదు కొంతమందికే. స్వల్ప అనారోగ్య సూచనలు ఉంటాయి. ఏం చేస్తే మీరు ఇబ్బంది పడతారో బాధపడతారో అదే పనులు అందరూ చేస్తారు, మీ చుట్టూ వాళ్ళందరూ కూడా. ఈ రకమైన ఇబ్బందులు ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న కలతలు, ఊహించిన చిక్కులు, ఊహించిన ప్రయాణాలు, వేరే వాళ్ళ కోసం భార్యాభర్తల మధ్య తగవులు ఇవన్నీ కూడా కొంత కనబడుతున్నాయి. 23, 24, 25 తారీఖులో కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండి అనవసర విషయాలు దేంట్లో కూడా తలదోచద్దు. అనవసరం లోడు ఎవరు పెట్టుకోవద్దు. ముఖ్యంగా మగవారు అనవసరం లోడు పెట్టుకోవద్దు. మా ఫ్రెండ్స్ అని లేకపోతే చుట్టాలని ఏదో తప్పనిసరిగా వెళ్ళాలని, ఇంటికి పిలవడాలి, లాంటి పనులు చేసేటప్పుడు ఒకసారి మీ వైఫ్తో డిస్కస్ చేసి, మా ఫ్రెండ్ ఇంటికి భోజనం పిలుస్తున్నా, నీకు ఇబ్బంది ఏం లేదు కదా, చేయగలుగుతావు చేయలేవా, ఒకవేళ ఆమె కూడా ఏదైనా ప్లానింగ్ ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, తెలుసుకుని ప్రవర్తించాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సంతానపరంగా బాగుంటుంది, సంతానం వృద్ధి కలుగుతుంది, సంతానానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది, సంతానానికి బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు, ఆగిన పనులు మళ్ళీ మొదలవుతాయి, లైఫ్లో రీస్టార్ట్ ఉంటుంది, అనుకూల వాతావరణంతో ఉంటుంది. నక్షత్రాల దారిగా తీసుకుంటే పునరుసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్ ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్ పునరుసు వాళ్ళు పర్వాలేదు, వ్యతిరేక స్థితి ఉన్నా కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు, కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. క్రమక్రమంగా 4వ వారం బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి వ్యతిరేక స్థితులు చాలా ఏర్పడుతూ ఉంటాయి, తప్పించుకోలేని స్థితుల్లో ఉంటారు. కొంత సహనం అవసరం, పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ముఖ్యంగా 16, 17, 18 ఇంచుమించు 20వ తారీఖు దాకా అనుకోండి. అనవసరం కమిట్మెంట్లు పెట్టుకోవద్దు, అనవసరం వాదనలు ఎవరితో వాదించద్దు, సాధ్యంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, ఎవరిని పట్టించుకోవద్దు. ఆశ్లేష వాళ్ళకి వాస్తవం అర్థమవుతుంది, ప్రపంచం పోకడలాగుంది, మనం ఎలాగున్నాం, మనమేం చేయాలి, ఏ రకంగా జీవించాలి, ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. నెమ్మదిగా మీకు అనుకూల వాతావరణం వస్తూ ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? పునరుసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 3 ఆఫ్ వ్యాండ్స్ ఇంకో పాడు తీసుకుందాం. 5 ఆఫ్ సోర్ట్స్ కార్తవీర్యాజ మంత్రం జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజనాయ నమః. 5 ఒత్తులు పెట్టి
దీపంలో నిలువుగా ఒత్తిలా పెట్టి పెట్టండి. లేదు 5 దీపాలు, మధ్యలో దీపం, చుట్టూ 4 పక్కల 4 దీపాలు పెట్టి ఆవు నీతి దీపం పెట్టి కార్తీక వీరాధన జపం 5 రోజుల పాటు చేయండి. కార్తీక వీరాధన కవచం చదువుకోండి. పుష్యం మళ్ళీ ఏం చేయాలి? 8 ఆఫ్ పెంటికల్స్ నిత్య పూజ చేసుకోండి. శనిగ్రహాన్ని ఆరాధించండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయండి? హీరోఫాంట్ మీ కులదేవత పూజ చేసుకోండి. దత్తాత్రేయ మంత్రం కానీ గురు మంత్రం ఏదైనా జపం చేసుకోండి, బాగుంటుంది. దక్షిణామూర్తి మంత్రం కానీ దత్తాత్రేయ మంత్రం కానీ జపం చేసుకోవచ్చు. లేదా గురు చేతులు కూడా పారాయణ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఈ పరిహారాలు 18 దరిద్రతలు ఎవరికి కష్టం వస్తుంది. అలాగే రాజశ్యామలం వారి ఆరాధన చేసుకోండి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.